పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. భారత సైన్యం దాడులు ఎలా చేసిందో, ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టిందో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో కలిసి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. అనంతరం పాకిస్తాన్ డ్రోన్ మిసైల్స్ ద్వారా భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నించగా భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సోషల్ మీడియాలో ఓ వర్గం యుద్ధం చేయటం అనివార్యం అంటూ భారత సైన్యం చేసిన దాడులను కీర్తిస్తూ వచ్చింది. ఆ తరువాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో సామాజిక మాధ్యమాల్లో యుద్ధాన్ని కోరుకుంటున్న వర్గానికి మింగుడు పడటం లేదు. దీంతో మీడియా సమావేశాల్లో పాక్ని ఏకిపారేసిన మిశ్రీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. అకస్మాత్తుగా కాల్పుల విరమణను ప్రకటించడంతో యుద్ధాన్ని కోరుకునే బ్యాచ్ ట్విట్టర్లో ఇష్టానుసారం కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా నీచమైన కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా పక్క దేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలనుకునే బ్యాచ్ దాటికి మిశ్రీ తట్టుకోలేకపోయారు. అసభ్య పదజాలంతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీపై దూషణల పర్వానికి తెరలేపటంతో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్కి లాక్ వేసుకున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా దేశద్రోహి, పాకిస్తాన్కి అమ్ముడుపోయిన దేశద్రోహి అంటూ విక్రమ్ మిశ్రీపై బూతుల దాడికి దిగుతూ ఉండటంతో ఆయన వేధింపులు తాళలేక సామాజిక మాధ్యమ ఖాతాలకు లాక్ వేసుకున్నారని తెలుస్తుంది. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే సామాజికంగా, ఆర్థికంగా ఇరు దేశాలు ఎంతగా నష్టపోతాయో తెలియని వాళ్ళు కూడా యుద్ధం కావాలంటూ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులపై దూషణలకు దిగుతూ ఉండటం అందరూ ఖండించాల్సిన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశ రక్షణ వ్యవహారం ఎంత సంక్లిష్టమైన, సున్నితమైన అంశమో తెలియని వారు కూడా వాట్సాప్లో వచ్చే అసత్య కథనాలను నమ్మి ఇలా ఉన్నత పదవుల్లో ఉన్నవారిని వేధించడం మంచిది కాదని, భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, సామాజిక మాధ్యమాల్లో దూషణలకు దిగితే కేసులు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.